మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నిన్న వల్లభనేని అరెస్ట్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆయన అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు. వంశీని అరెస్ట్ చేసేందుకు 3 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం వంశీ హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో వల్లభనేని వంశీ నిందితులుగా ఉన్నారు. దాడి సమయంలో కార్యాలయంలో పనిచేసే వ్యక్తిపై దాడి చేశారని వంశీతో పాటు మరో 70 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, నిందితులను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పారు. హైదరాబాద్లో లేకపోతే అమెరికానైనా బృందాన్ని పంపించి అరెస్ట్ చేస్తామంటున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు అయితే గాలింపును ముమ్మరం చేశారు. హైదరాబాద్లోనే వల్లభనేని వంశీ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైధర్ అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అసలు వల్లభనేని వంశీ ఇక్కడే ఉన్నారా లేక విదేశాలకు వెళ్లారా? దీనిపై వంశీ అనుచరులు ఏమంటున్నారు? అసలు పోలీసులు ఏ విధమైన గాలింపు చర్యలు చేపడుతున్నారు? మల్లికార్జున్. ప్రసన్న, వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ సమయంలో కూడా గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై కూడా దాడి నిర్వహించారు. చాలా దాడితో పాటు అక్కడున్న కార్యాలయాన్ని, ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడున్న కొన్ని వెహికల్స్ని కూడా తగలబెట్టిన పరిస్థితి ఆ రోజు కనిపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయవాడ నుంచి టీడీపీ నేతలు కూడా చాలామంది ఆ గన్నవరం కార్యాలయం వద్దకు చేరుకోగానే అక్కడున్న ఎవరైతే వంశీకి సంబంధించిన అనుచరులు దాడి చేశారని కూడా కేసులు నమోదవడం జరిగింది. అప్పుడు ఇటు వంశీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసును రీఓపెన్ చేశారు. అప్పుడు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారికి సంబంధించి, ఎవరైతే దాడి చేశారో వంశీకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సుమారు 70 మందిని కూడా ఈ కేసులో నిందితులకు కూడా పేర్కొన్నారు. 70వ నెంబర్గా కూడా వల్లభనేని వంశీ పేరును కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న కాకుండా 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, కొంతమందిని రిమాండ్ చేశారు, మరి కొంతమంది బెయిల్పై కూడా బయట తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. నిన్న ఒక అనుచరుని, ముఖ్య అనుచరుని, వంశీకి సంబంధించిన ముఖ్య అనుచరుని కూడా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన్ని కూడా రిమాండ్కు పంపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యారంటూ కూడా విపరీతమైన ప్రచారం అయితే అక్కడ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. పోలీసులు దీనిపై కూడా ఒక ఖండన కూడా ఇవ్వడం జరిగింది. వంశీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయాం, కానీ ఎక్కడ ఉన్నారనేది కొంత మొబైల్స్ అనేవి మారుస్తూ ఉన్నారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వంశీ అడ్రస్ను ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నామంటూ కూడా ఇటు ఈ కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎస్పీ గంగా